మా ఉద్యోగాలు మాకు కావాలంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బీజేవైఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఉపాధ్యాయుల బదిలీలో ఇతర జిల్లాల నుంచి 400 మంది వచ్చారని, దీంతో జిల్లాల్లో ఉన్న వారికి అన్యాయం జరిగిందని వారు అన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత తొంగలో తొక్కారని వారు ఆరోపించారు. ఇక్కడ ఈ రంగారెడ్డి జిల్లా ఈరోజు నీకు ఆదాయ వనరులు సమకూర్చడానికి రంగారెడ్డి జిల్లా అవసరం వస్తుంది. ఈరోజు భూములు అమ్ముకొని ప్రభుత్వాలు నడిపించడానికి రంగారెడ్డి జిల్లా అవసరం వస్తుంది. ఈ రోజు పెద్ద పెద్ద బడా భూస్వాములకు పరిశ్రమలు కట్టబెట్టడానికి ఈ రంగారెడ్డి జిల్లా భూములు అవసరం వస్తాయి. కానీ ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు కానీ, నిరుద్యోగ యువకుల సమస్యలు కానీ, ఉపాధ్యాయుల సమస్యలు కానీ, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు కానీ పట్టాయి ఈ ప్రభుత్వానికి అని చెప్పి అడుగుతా ఉన్నా. ఎంత దౌర్భాగ్యం! ఈ రోజు ఈ జిల్లా ఉనికి ఉన్నదా అని చెప్పి ఈ రోజు ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా. ఈ జిల్లాలో ఈ రోజు స్థానికులు ఎంతమంది పనిచేస్తా ఉన్నారు? బయటికి వెళ్ళి వివిధ రాష్ట్రాలకు వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది పనిచేస్తారు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ రోజు ఖమ్మం ఎక్కడ ఆదిలాబాదు, ఎక్కడ మెదక్, ఎక్కడ సంగారెడ్డి, ఎక్కడ నల్గొండ,